సరే, ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. ఆమ్, ఇదొక చాలా ఆసక్తికరమైన డీప్ డైవ్ అని చెప్పాలి. మనం ఈరోజు గాది ఎఫ్రెయిమ్ నోట్స్ అలాగే బెయిత్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ మూలాలను ఆధారంగా తీసుకుని పరాషత్ షెమినీలోని కొన్ని అసలైన రహస్యాలను బయటకు తీయబోతున్నాం. అవును, ఖచ్చితంగా. అంటే ఇక్కడ ప్రధానంగా మనం 7 అనే సంఖ్య నుండి 8 అనే ఒక అతీంద్రియ పరిమాణానికి, ఒక డైమెన్షన్కి ఎలా మారాలో చర్చించబోతున్నాం. 7 అనేది మనకు తెలిసిన సృష్టిలోని సహజ క్రమానికి సంకేతం కదా. అవునవును. అయితే ఈ 8వ పరిమాణమనేది ఆ ప్రకృతికి అతీతమైన ఒక దైవిక వెలుగును సూచిస్తుందని ఈ రెండు మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. నిజమే. ఆ 8వ రోజున దైవిక అగ్ని ఆకాశం నుండి దిగిరావడం అనేది దేవుని అంగీకారానికి ఒక గొప్ప ప్రతీక అన్నమాట. కానీ ఇక్కడే ఒక ఒక విషాదకరమైన సంఘటన జరుగుతుంది. ఆ నాదవ్ అవిహుల గురించే కదా మీరు చెబుతుంది. అవును. నాదావు అలాగే అవిహు అనే ఇద్దరూ సమతుల్యత లేని అగ్నిని తీసుకురావడం వల్ల వాళ్ళు భస్మమైపోతారు. ఇక్కడ చాలామందికొచ్చే సందేహమేంటంటే, వాళ్ళు చేసింది ఏదైనా తిరుగుబాటా అని. కాని కాదు. ఆగండి ఆగండి. అంటే వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేయలేదా? మరి ఎందుకు అలా జరిగింది? ఏంటంటే, ఆ అపారమైన దైవిక వెలుగును తట్టుకోగల పాత్రలు, అంటే వెజల్స్, వాళ్ల దగ్గర లేకపోవడమే అసలు సమస్య. ఆ శక్తిని గ్రహించే కెపాసిటీ వాళ్ల శరీరాలకు లేదు. ఓ, అర్థమైంది. అంటే దీని మనకు తెలిసిన ఒక పోలికతో చెప్పాలంటే ఒక చిన్న 10 వాట్ల బల్బుకు మనం అత్యంత భారీ హై వోల్టేజ్ పవర్ లైన్ను కనెక్ట్ చేసినట్లుందనమాట. వెలుగు అయితే వస్తుంది కానీ ఆ బల్బు ఆ శక్తిని తట్టుకోలేక పేలిపోతుంది కదా. హహ, భలే చెప్పారు. ఖచ్చితంగా అంతే. ఆ బల్బు పేలిపోయినట్లుగానే వాళ్లు కూడా ఆ దైవిక శక్తిని భరించలేకపోయారు. బెయిత్ ఇస్రాయిల్ ఇంటర్నేషనల్ కూడా సరిగ్గా ఇదే వివరిస్తోంది. అదుపులేని అభిరుచి వినాశనానికే దారితీస్తుందని, దానికి తగిన ఆకృతి ఉన్న ఒక బలమైన పాత్ర కావాలి. నిజమే. కానీ తమ సొంత పిల్లలు అలా కళ్ళెదురుడే భస్మమైపోయినప్పుడు వాళ్ల తండ్రి ఆరోన్ వహించిన నిశ్శబ్దం ఉంది చూసారా, అది చాలా లోతైనదనిపిస్తోంది. అవును. ఆ నిశ్శబ్దమనేది కేవలం శోకంతో వచ్చిన శూన్యత కాదు. అది మానవ అవగాహనకు మించిన దైవిక ఏకత్వాన్ని అంగీకరించే అత్యున్నత స్థాయి విశ్వాసానికి ప్రతీక అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ వెంటనే ఈ గ్రంథాలు కష్రుత్ వైపు, అంటే ఆహార నియమాల వైపు మళ్లుతాయి. ఒక నిమిషం, ఇక్కడే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. మనం ఎంతసేపు ఎక్కడో ఆకాశం నుంచి వచ్చే అద్భుతమైన దైవిక అగ్ని గురించి మాట్లాడుకున్నాం. అకస్మాత్తుగా మనం ప్లేట్లో ఏం తింటున్నాం అనే ఆహార నియమాలకెందుకు మారాం? ఈ రెండింటికి అసలు సంబంధమేమిటి? అదే ఇక్కడ గొప్ప లాజిట్. ఆ దైవిక వెలుగును నిలుపుకోవాలంటే ముందు ఒక వ్యక్తి తన దైనందిన జీవితాన్ని, ముఖ్యంగా తన శరీరాన్ని ఒక పవిత్రమైన నివాసంగా, అంటే ఒక మిష్కన్లాగా మార్చుకోవాలి. ఆహారం మన శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా ఆకృతి చేస్తుందని చెబుతారు. అంటే మనం తీసుకునే ఆహారం భౌతికం మాత్రమే కాదు, మన ఆత్మను కూడా డిసైడ్ చేస్తుందంటారా? ఖచ్చితంగా. ఉదాహరణకు గడ్డి ఎఫ్రెయిమ్ నోట్స్లో జంతువులలోని చీలిక ఉన్న డెక్కలు గురించి, అలాగే నెమరు వేసుకోవడం గురించి చాలా లోతుగా వివరిస్తారు. ఆ చీలిక ఉన్న డెక్కలనేవి కేవలం భౌతిక లక్షణాలు కావు. అవి ఏది పవిత్రమైనదో ఏది కాదో గుర్తించే ఎంపికకు, అంటే విచక్షణకు సంకేతం. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి నెమరు వేసుకోవడం అంటే ఎలా అన్వయించుకోవాలి? నెమరు వేసుకోవడమనేది మన అంతర్గత ప్రతిబింబానికి, అంటే రిఫ్లెక్షన్కి ప్రతీక. మనం నేర్చుకున్న విషయాలను పదే పదే లోపల విశ్లేషించుకోవాలి. అలాగే అహంకారంతో నిండిన మట్టి పాత్రను, అంటే మన ఈగోను పగలకొట్టినప్పుడే అది ఆ దైవిక వెలుగును స్వీకరించగలదు అని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. భలే చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆహార నియమాలు లేదా కష్రూత్ అనేది ఒక వ్యక్తి ఆత్మను రక్షించే యాంటీవైరస్ లేదా ఒక సిస్టమ్ అప్డేట్ లాంటివని చెప్పవచ్చా? మన చర్యల ద్వారా ఒక పవిత్రమైన నివాసాన్ని నిర్మించడం అని అర్థమవుతోంది. చాలా అద్భుతంగా వివరించారు. ఇదంతా వింటుంటే ఒక కొత్త ఆలోచన వస్తోంది. భౌతికమైన ఆహారమే ఒక వ్యక్తి అంతర్గత నిర్మాణాన్ని ఇంతలా ఆకృతి చేయగలిగితే, మరి మనం ప్రతిరోజు ఇంటర్నెట్లో లేదా వార్తల్లో తీసుకునే సమాచారపు ఆహారం, అదే ఇన్ఫర్మేషన్ డైట్, మన ఆత్మను ఏ విధంగా ప్రభావితం చేస్తోంది? నిజంగా చాలా గొప్ప ప్రశ్నేది. అవును కదా. ఆ అదృశ్య శక్తులను, సమాచారాన్ని మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలి అనేదానికి ఎలాంటి నియమాలు కావాలి?
ఇది నిజంగా వినేవాళ్లు తమంతట తాముగా లోతుగా ఆలోచించాల్సిన ఒక గొప్ప విషయం.